హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రశాంతి సింప్లీ అండ్ హోమ్. మేమైతే మస్తున్నామండి. మీరు కూడా ఎలా ఉన్నారో కామెంట్ అయితే పెట్టేయండి ఫ్రెండ్స్. పొద్దున్నే ఏంటబ్బా చెట్లు చూపించేస్తా అంది ప్రశాంతి అనుకుంటున్నారా? మరి ఏం లేదండి, ఏ చెట్లలో బాగా చూడండి గడ్డి మీకు కనిపిస్తూ ఉంది కదా వీడియోలో. అయితే ఎంత గలీజ్గా ఉందో చూడండి గడ్డి. బాగా వర్షానికి అయితే బాగా పెరిగిపోయింది. ఇక మా మమ్మీ అయితే చూడండి మొదలు పెట్టేసింది, రామ్మ గడ్డి అయితే చివ్వేద్దాము, మళ్ళీ అది పెరిగిపోతే ఎత్తైపోతాయి, ఇంకా అసలు పాములు గలీజ్గా అయ్యి పురుగు బుట్ర అన్నీ తిరిగేస్తాయి, ఇంక ఏం కనపడదు అసలు గడ్డిలో అని చెప్పేసి తొందర పెట్టేసింది అనమాట. ఇంకా మరి ఏం లేకుండా వచ్చేసాము, టిఫిన్ కూడా చేయకుండా. టిఫిన్ అయితే ఈ పని అయిపోయిన తర్వాత అయితే వెళ్ళి టిఫిన్ చేయాలన్నమాట. చూడండి తువ్వేస్తూ ఉంది ఆ గడ్డి అయితే. ఇక నేను కూడా తొందరపడి వచ్చేసానండి, పార ఒకటి ఎత్తుకొని రెడీ అయిపోయి వచ్చేసాను. మరి రెడీ అంటే ఏం లేదనండి, ఉదయాన్నే పళ్ళు అయితే తోమేసుకొని ఇంకా టిఫిన్ చేయాలి కదా, ఈ లోపల ఇది తువ్వేద్దాము అని చెప్పేసి వచ్చేసాను. చూడండి అదిగోండి తల కూడా దూకోకుండా అయితే వచ్చేసాను. ఎట్టా మట్టి సేద్యం కదండి, అందుకని ఇంకా బట్టలు అన్నీ కూడా మాసిపోతాయి ఎట్టో మట్టిలో అని చెప్పేసి అలాగే వచ్చేసాను అనమాట. ఇక నేను ఆ కొసకైతే వెళ్ళాను, అక్కడ నుంచి దూకుంటా వచ్చేయాలన్నమాట, మమ్మీ దగ్గరకు వచ్చేయాలి. అబ్బా చిన్న కష్టం కదండి అదైతే. మట్టి అయితే ఒకరోజు గట్టిగా ఉంది, అంటే వర్షానికి బాగా జామ్ అయిపోయిందన్నమాట మట్టి. ఇక ఎందుకులే తవ్వేద్దాము. చెట్లు వాడు ఒక చెట్టు అయితే టెంకాయ చెట్టుకి మరి వచ్చి కొబ్బరికాయ పెట్టించాడండి, మేము అసలు చూసుకోలేదు, ఎందుకంటే పైన నల్ల కవర్ అయిపోయి ఉంటుంది కాబట్టి. ఈ చెట్టు ముందరుండే చెట్టు మాత్రం బాగా ఎత్తు అయితే పెరిగిపోయింది, హైట్ అయితే వచ్చేసింది మంచిగా కూడా అదన్నమాట. ఇంకా చెట్లు బాగా తవ్వేసి ఎరువు అనేది లైట్గా ఎరువు పెట్టేస్తే చెట్టు పాదుల్లో మొదట్లో ఇక చెట్టు అనేది బాగా పుంజుకొని వచ్చేస్తుంది. 3 సంవత్సరాలకైతే కేరళ కొబ్బరి కాపు అయితే కాస్తాయి, క్రాపింగ్ అయితే వస్తాయి కాయలు అని చెప్పి ఇచ్చాడనమాట అమ్మే ఆయన. ఇక చూడండి మేము తవ్వుడు, డాడీ అయితే ఉండుంటే మాకు హెల్ప్గా తవ్వేవాడు అన్నమాట, బట్ బ్యాడ్ లక్. ఇక మేమే తవ్వుకొని చేసుకోవాల్సి వస్తూ ఉండే. చూడండి అలా తవ్వేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా కొబ్బరి చెట్లు అలాగే ఇవి 2 అయితే ఉన్నాయి. మళ్ళా వాళ్ళు వర్షాకాలానికి తీసుకొస్తారు కదా, ఇంకొక 4-5 చెట్లు వేద్దాము, ఇలాగే ప్రహరీ గోడ వెంబడితో ఒక 4-5 చెట్లు వేస్తే ఎండాకాలం మనం కొబ్బరికాయలు అనేటివి దాహర్తికి కొనకుండా అయితే అయిపోతాయి కదా, మన వాడికి సరిపోతాయి అనేసి. కానీ వాళ్ళు రాలేదండి, ఎప్పుడు వస్తారో కూడా తెలియదు. వచ్చినప్పుడైతే తప్పకుండా తీసి ఒక 4-5 చెట్లు అయితే అలాగే వేసేస్తాను అన్నమాట వరుసగా. ఒక 3 సంవత్సరాలకి కాకపోయినా బట్ 4 సంవత్సరాలకైనా వచ్చేస్తాయి కదా అండి కాపుకి. మళ్ళీ ఇక పెద్ద చెట్లు మామూలు చెట్లు అయితే అవి హైట్ రావాలి, చాలా కొన్ని సంవత్సరాలు అయితే పడుతుంది కదా, ఒక 7-8 సంవత్సరాలైనా పడుతుంది ఎట్లేదన్నా కూడాని. ఇక ఈ కేరళ కొబ్బరి అయితే ఉప్పు పోయమని చెప్పారండి. ఒక చెట్టు పాదులో పెట్టి వేసేటప్పుడు కూడా ఒక 2-3 ప్యాకెట్లు అయితే వేసానండి ఒక్కొక్క చెట్టుకి. వాటర్ అనేది కోకోనట్ వాటర్ అనేది బాగా స్వీట్నెస్ వస్తుందంట. ఆ పైప్ అయితే చూడండి మట్టిలో అలాగే పెట్టాడు మా అన్న వచ్చేసరికి, అక్కడ ఆ పైప్ అలాగే మట్టి తినేస్తూ ఉంది ఒక సైడు. దాన్ని ఎత్తి పక్కన పెట్టాలంటే అది చాలా వెయిట్ ఉందన్నమాట ఆ పైపు కూడా. ఇక అక్కడే ఉంది ఈ మునగ చెట్టు చూడండి, నేను గుర్తుగా దాన్ని కొమ్మలు అనేటివి కట్ చేస్తూ దాన్ని గుర్తుగా తీసుకొచ్చాను ఆ మునగ చెట్టు. కానీ కోతులు అనేటివి ఉన్నాయి పక్కన, ఆ కోతులు వచ్చినప్పుడల్లా కూడా ఒక కొమ్మ అనేది ఇంచి పెట్టేసి పోతూ ఉంటాయి. దాన్ని ఎత్తుకొని పోయి నేను వేస్ట్గా పక్కన పడేస్తూ ఉంటాను అన్నమాట. ఇది ఆ కోతులకి నాకు జరిగే వ్యవహారము. అలాగే తోకుంటా వచ్చేస్తూ ఉన్నాను, చూస్తున్నారు కదా. మళ్ళీ కొన్ని చెట్లు అనేటివి పీకి కూడా పక్కనే వేసేస్తూ ఉన్నాము, అలా ఉంది. ఇదండి ఇట్లాగా ఉంటుంది. నేను ఇంట్లో ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ మీకు అప్పుడప్పుడు ముగ్గులు కూడా పెడుతూ అప్లోడ్ చేస్తూ ఉన్నాను యూట్యూబ్లో అన్నమాట. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియో అనేది నేను అప్లోడ్ చేసే వీడియో అనేది ఎంతోమందికి కొంతమందికి రీచ్ అయితే అవుతుంది, అప్పుడు వాళ్ళు కూడా నా వీడియో అనేది చూస్తారు. ఓకే, ఇక చూడండి చూస్తున్నారు కదా గెడ్డ అనేది పూర్తి కావచ్చేసింది.
చెట్లు కూడా చూడండి గాలికి అయితే రెపరెపలాడుతూ ఉన్నాయన్నమాట. నేను అక్కడ చెట్టుకి తవ్వుతానే ఉన్నానండి. తవ్విన తర్వాత మీకు చూపిస్తా ఉన్నానన్నమాట. చూపించిన తర్వాత నన్ను ఒక కందిరీగ అయితే చిన్న కందిరీగ కుట్టేసిందన్నమాట. వేలు మీద బుడిపి అదే అండి ఎముక ఉంటుంది కదా ఫింగర్కి, అక్కడ వేలు ఎముక మీద అయితే చిన్న కందిరీగ అనేది కుట్టేసింది అనమాట. నన్ను బాగా నొప్పి అయితే వేసింది. ఒక 5 నిమిషాలు నొప్పి అయితే వేసింది. 5 నిమిషాలు కాదండి, కానీ ఒక 2 నిమిషాల పాటు అయితే నొప్పి అయితే వేసింది అనమాట. కొంచెం లైట్గా కూడా వాసిపోయింది ఆ వేలు మీద. కానీ కొద్దిసేపటికి నొప్పి అయితే తగ్గిపోయిందిలేండి, ఏం లేదు. అదే కంటి మీద ఎక్కడన్నా కానీ గుర్తుంటే బాగా బాధపడింది అనమాట. ఇక పూర్తిగా వచ్చేసింది. కొంచెం గట్టిగా ఉండేసరికి చూడండి కొంచెం స్పీడ్ మోషన్లో అయితే పెట్టాను అనమాట. వీడియో లెంతీ అయిపోవచ్చింది, అందుకని వీడియో బాగా లెంతీ అవుతుందని చెప్పి కొంచెం స్పీడ్గా అయితే పెట్టాను అనమాట. బర్రెలు అయితే అరుస్తూ ఉన్నాయి చూడండి. గడ్డి తీసేసిన గడ్డి కూడా ఎత్తుకొని పోయి పడేస్తూ ఉంది మమ్మీ ఒక పక్క. మళ్ళీ అక్కడే ఉంటే గడ్డి అంతా మళ్ళీ గలీజ్గా ఉంటుంది కదా, అందుకోసమే. ఈ పక్కన రైస్ మిల్ ఉన్నింది కదా, అక్కడంతా ముదిపొట్టు వచ్చేసరికి ప్రహరీ గోడకి చూశారు కదా, టెంకాయ చెట్టుకి మునగ చెట్టుకి మధ్యలో కూడా గోడకి చిన్న హోల్ అయితే ఉంది. అది ముదిపొట్టు అంతా బయటికి వెళ్ళేదానికన్నమాట హోల్ అలా పెట్టారు అప్పుడు. ఇప్పుడు లేకపోయేసరికి దానికి ఇటుకరాలు అయితే పెట్టేసాంలేండి, ఏమన్నా పురుగు పుట్రా వస్తాయి లోపలికి అనేసి. అదన్నమాట. మమ్మీ ఏందో చెప్తా ఉంది ఇక్కడ. అది ఏందో నాకు కొంచెం దగ్గు అయితే వస్తూ ఉందండి. ఈ మంచు కాలికి కావాలా ట్యాబ్లెట్ అయితే వేసుకోవాలి. ఇక చూస్తున్నారు కదా, అయిపోయిందనమాట. అంతే, వెళ్ళి తల అయితే దూకోవాలండి. బాగా హెయిర్ కూడా లూజ్ అయిపోయింది. రబ్బర్ బ్యాండ్ పెట్టాను, క్లిప్ అయితే పెట్టాను అనమాట, ఫ్లక్కరు. అది బాగా నేను తవ్వేదానికే అది బాగా లూజ్ అయిపోయి వచ్చేసింది. చూస్తున్నారు కదా, అలా పొద్దున్న అయితే దీనిపైన పట్టేసామన్నమాట. అది ఫినిష్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది అక్కడ వరకు. ఇంకా మునగ చెట్టు దగ్గర మమ్మీ అయితే తవ్వేసింది, కానీ పైనే తవ్విందనమాట గడ్డి. ఇంకా కొంచెం లోతులో లోతులో తవ్వి వేరే అనేది కదలబారితే నీకు చెట్టు అనేది గ్రోత్ బాగా వచ్చేస్తుంది. అందుకనేసి నేను మునగ చెట్టు దగ్గర కూడా ఒక చుట్టుపక్కల తవ్వేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ కుండీలు తొట్లో మట్టి కనిపిస్తుంది కదా, ఎరువు అనేది. ఆ ఎరువు పోసాను, ఏదన్నా మెంతాకు లేదా పాలకూర అట్లాంటివి చల్లుకునేదానికి. కానీ ఏం చేద్దాము, ఇట్లా వర్షానికి మేము చల్లినా కూడా అది పాసిపోతాం జరుగుతూ ఉంది. ఇక వానలు ఆగిన తర్వాత చల్లాలన్నమాట. వానలు ఆగిన తర్వాత చల్లి కొంచెం చల్లుకున్నా కానీ మాకు కూరకు అనేది వచ్చేస్తుంది కదా, మెంతాకు అనేది. ఒక చిన్న కప్పుతో చల్లినా కూడా, టీ గ్లాస్తో చల్లినా కూడా సరిపోతూ ఉంటుంది. మెంతికూర చాలా హెల్త్కి మంచి ఆరోగ్యం కదా అండి. చికెన్లో అయినా వేసుకోవచ్చు, కలగలుపు పప్పు వేసైనా కూడా వెన్నించుకోవచ్చు. చాలా టేస్టీగా బాగుంటుంది. ఇందులోకి ఈ పని చేస్తూ ఉంటే కూరగాయల బండి అసలు 2-3 రోజుల నుంచి రాలేదండి. ఏమోనో మా ఊరికి రోజు మార్చి రోజు కాకపోయినా 2-3 రోజులకు ఒకసారి అయితే కూరగాయల బండి ఆటోలో అయితే వేసుకొని, వ్యాన్లో అయితే వేసుకొని హోల్సేల్గా ఇచ్చేస్తారు వచ్చి డబ్బులకి. ఊరికినే కాదులేండి, డబ్బులకి అయితే మాత్రం ఇచ్చేస్తారు. మేము సైదాపురంకి వెళ్ళవలసిన అవసరం అయితే ఉండదు. కోడిగుడ్లు కానీ కూరగాయలు కానీ ప్రతి ఒక్కటి మాకు అనంతపురంకే తీసుకొని వచ్చి అమ్మేస్తారనమాట. మా ఊరు పైన పాలూరు వేమల చెడు ఉంది కదా, అటు కూడా వెళ్తారు. వాళ్ళకి మంచి కలెక్షన్ అనేది ఉంటుంది కూరగాయలు. నేను మమ్మీ ఆ కూరగాయల బండి రాలేదేంటబ్బా, కూర ఏం చేయాలా ఈరోజు అని చెప్పేసి అదే తికమక ఆలోచిస్తూ ఉన్నామన్నమాట. కానీ ఏమో మమ్మీ పప్పుల్స్ అయితే చేస్తానంట ఉంది. పప్పుల్స్లో నిమ్మకాయ అయితే వేస్తే టేస్ట్ బాగుంటుందండి, కానీ చింతపండు వేస్తే మమ్మీ తినదన్నమాట. ఆమెకి ఎక్కువ ఇష్టం ఉండదు చింతపండు వేస్తే. నిమ్మకాయ లేదు కదా, ఎలా చేద్దాము పప్పుల్స్ అని అనుకుంటూ మొత్తానికి ఫినిష్ అయిపోయిందండి. అక్కడ గడ్డి అయితే క్లీన్ చేస్తామన్నమాట. మిరప చెట్లు, చిన్న మిరప చెట్లు అయితే వేసాడన్నమాట. పక్కింటన్నా ఒక 10 మొలకలు తీసుకొని వచ్చి ఇలా బతికిపోయాయి. ఇవి కూడా తవ్వేసి గీకేసి లైట్గా స్పేర్ ముందు అయితే స్పేర్ చేసేయాలి.
ఒక 9 చెట్లు అయితే బతికినాయి. ఈ గెట్టులో అయితే చూడండి కనపడట్లేదు సరిగా. ఈ పెరుగుదల కూడా పెరగవు అన్నమాట మనం గీకకపోతే. చుట్టూ కూడా గీకేసి ఒక రవ్వ లైట్గా ఎరువు అనేది పెట్టేస్తే శుద్ధంగా కూడా బతికిపోయి మనకు పచ్చిమిరకాయలు అనేటివి కాస్తాయి అన్నమాట. పచ్చిమిరకాయలు అలాగే ఎండుమిరకాయలు కూడా వచ్చేస్తాయి. మన వాడికి అయితే సరిపోతాయి. ఇక గుడ్డలు కూడా మాసిపోయినట్టు ఉన్నాయి, చూశారు కదా తీగ మీద అయితే ఎన్ని గుడ్డలు ఉన్నాయో. ఇంకా వాషింగ్ మిషన్ కూడా వేసేయాలి గుడ్డలు. ఈరోజు ఎండ అయితే కాస్తా ఉంది. అబ్బా తలుపు అయితే చూడండి ఎలా పడిందో, గాలికి వచ్చి డమా అని పడిపోయింది అనమాట తలుపు. అమ్మ ఈ కర్ర పెట్టందే తలుపు అనేది ఊరికి పడిపోతుంది. ఆ కర్ర పెట్టేస్తే బోట్ కర్ర అనేది పెట్టేస్తే గట్టిగా ఉండిపోద్ది అనమాట. ఇంకా కదలదు, ఉలకదు, మెలకదు. ఇక వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేసేయాలి. దీనికి చూడండి ఫంక్షన్ పీస్ కూడా చాలా తక్కువ అయితే ఉంటాయి. మమ్మీ కూడా వేసేటట్టుగా ఈజీగా అయితే ఉండే సిస్టమ్ మిషన్ అయితే తీసుకొచ్చాను. అయితే ఇది డోర్ అయితే చూడండి ఒకసారి ఎత్తిన తర్వాత హైడ్రాలిక్ డోర్ అనమాట. ఒక మూవ్ చేసి మనం వదిలేస్తే అదే స్లోగా పడిపోద్ది, క్లోజ్ అయిపోద్ది. ఇది వచ్చేసి గాడ్రేజ్ అనమాట. గాడ్రేజ్ 7 kg. ఇక్కడ చూసారా టఫ్ గ్లాస్, సాఫ్ట్ గ్లాస్ అని, సాఫ్ట్ క్లోజ్ అని చెప్పి ఇచ్చారు మనకి. ఇదైతే డిటర్జెంట్ లిక్విడ్ అయితే లిక్విడ్ వేసేది అనమాట. ఇది అలాగే ఇలా క్లోజ్ చేసేస్తే ఇక డ్రమ్లో అయితే బట్టలు వేసేస్తే తిరిగిపోతాయి. రొటేట్ అనమాట. ఇది యాంటీ రొటేట్ అవుతుంది, మళ్ళీ అలాగే రొటేట్ అవుతుంది. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అనమాట. అటు ఇటు కూడా తిరిగేస్తుంది అనమాట. ఇక టిఫిన్ అయితే చేసిన తర్వాత అయితే దీని పని చూద్దాము. బట్టలు అయితే వేసేద్దాం అనమాట వాషింగ్ మెషిన్లో. ఇక ఇది సిలిండర్ అయితే, గ్యాస్ సిలిండర్ అయితే ఇది ఎక్స్ట్రా సిలిండరు ఈ రూమ్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి హీటర్ అనమాట. ఈ బకెట్లోనే వాటర్ ఇక్కడ దాకా ఫిల్ చేసేసి వాటర్ అయితే వేడి నీళ్ళు అనమాట, హాట్ వాటర్ అయితే పెట్టేసుకుంటాము స్నానానికి. ఇది కూడా మిషన్ అండి, స్టిచ్చింగ్ మిషన్. ఇలాగే ఉండిపోద్ది ఇక్కడే. ఏదైనా అవసరమైనప్పుడు మనం బట్టలు స్టిచ్ చేసుకునేటప్పుడు అయితే దీన్ని ఉపయోగిస్తానమాట. అదే సంగతి. ఇక్కడ గెడ్డంతా ఉండింది బాగా. ఆ గెడ్డంతా కూడా చివేసేసరికి చెట్టు ఇట్లాగా ఉంది. ఈ చెట్టు ఏమో కొనేటప్పుడు మాత్రం దీనికి ఒట్టి టెంకాయ పెట్టించాడు. టెంకాయలో మొలకలు ఏర్లు కూడా సరిగా రాలేదన్నమాట. మేమేమో చూసుకోలేదు దాన్ని. అందుకే ఇది ఒక రవ్వ ప్లేట్గా వస్తూ ఉంది చెట్టు. కానీ బతికిపోయింది, బాగైతే వస్తూ ఉందిలేండి. ఈ చెట్టు మాత్రం వేర్లు బాగుండేసరికి ఒక రవ్వ బాగా హైటే పెరిగిపోయింది. ఇలా వేర్లు కూడా బాగున్నాయి దీనికి. అలాగే మోం కూడా పెట్టుకొని వస్తూ ఉంది. వెంటనే కూడా మోహన్ పెట్టుకొని వచ్చేస్తూ ఉన్నాయి. అబ్బా దీనికి కందిరీగా అయితే ఉండింది చెట్టుకి. అదైతే కుట్టేసినట్టుంది నన్ను కందిరీగా. ఒకసారిగా సర్రనింది కందిరీగా ఉండింది. దీన్ని కందిరీగా గుట్టేసింది మా నన్నుడా ఏలికే చెట్టుకే. ఇది పెద్ద అయ్యే కొంది ఇట్లాగా ఇవైతే చీలుకొని వచ్చేస్తూ ఉన్నాయి ఆకులకి. ఇట్లా కేరళ కొబ్బరి అని చెప్పి ఇచ్చాడు ఆయన. కేరళ కొబ్బరి చెట్లు 3 సంవత్సరాలకి అయితే కాపు వచ్చేస్తాయి, కిందనే వచ్చేస్తాయి అని చెప్పాడు చెట్లు అన్నీ ఆయన. ఇది మునగ చెట్టు చూడండి, మునగ చెట్టు. అదేదో కొన్ని మండీలు అట్ట ఈగుర్లు పెట్టుకొని రావడము. మా ఇంటి పక్కనే కోతులు ఉన్నాయి చెట్ల మీద. అవి అయితే అప్పుడప్పుడు విహారయాత్రలకు వచ్చేస్తాయి అన్నమాట. వచ్చినప్పుడల్లా ఏదో ఒక కొమ్మనైతే ఇంచి పెట్టేసి పోతూ ఉంటాయి. ఇంకా ఇది అంతా గెడ్డు ఉంది కదా, ఇప్పుడు తవ్వేసరికి నేను మమ్మీ తవ్వామన్నమాట. తవ్వేసరికి ఇలా అయితే ఉంది. ఆ పక్కన కూడా కత్తమ్మ చెట్లు తీపిచ్చేస్తారంట. తీపిచ్చేస్తే నీట్గా కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇది మా స్థలమేను. ఈ స్థలం కూడా శుద్ధంగా జేసీబీ పెట్టి అయితే అయ్యే చెట్టు కూడా తీపిచ్చేయాలి. ఇక్కడ మిరపనారు పోసాము, మమ్మీ పోసిందన్నమాట. మిరపనారు అదేమో బాగానే వచ్చింది, కానీ ఉన్న వర్షాలకైతే అలా పాసిపోయిందన్నమాట కొంచెం. ఇది చూసారా సన్నజాతి చెట్టు. సన్నజాతి చెట్టుకి నేను పుల్లు అయితే కాస్తాయి కదా, ఆ పుల్లు తీసుకొని వచ్చి వేసాను దీంట్లో. అవి చూడండి ఇలా బతికిపోయి చెట్టు అయితే వస్తూ ఉంది. ఇది కూడా ఒక బాగా అంత ఫీట్ వచ్చిన తర్వాత, ఒక 5-6 ఫీట్ వచ్చిన తర్వాత అయితే ఈ చెట్టుని వేసి గుంటలో వేసి బతికిచ్చేస్తాను ప్రస్తుతానికి. ఇక అక్కడ వేసిన ముగ్గు అయితే ఈరోజు మార్నింగే అప్లోడ్ చేశాను కదా. మొన్న దున్నిచ్చాను చెట్లలో, నిమ్మ చెట్లలో ట్రాక్టర్ పెట్టి అయితే కల్టివేటర్ వేపిస్తే కూడా మళ్ళీ యథాప్రకారం గెడ్డ అయితే ఇట్లా వచ్చేసింది. ఇక మళ్ళీ కూడా వర్షాలు పడతాయి అంటున్నారు ఈరోజు 17-18 తేదీల్లో డిసెంబరు. ఇక్కడ ఇవి 4 చెట్లు అయితే తవ్వి పాదులు అయితే చుట్టాను అన్నమాట. ఈ చెట్లు కూడా కొంచెం సల్ఫేట్ అయితే వేసాను. ఒక రవ్వ నల్లగా వస్తాయని చెట్లు, కానీ అదొక సల్ఫేట్ ఎక్కువైనట్టుంది డోసు. అందుకని ఒక రవ్వ తెల్లగా అయితే మచ్చలుగా కనపడుతున్నాయి. స్పేర్ ముందు అయితే స్పేర్ చేయాలి. ఇక ఇవి తవ్వాను ఇట్లా ఉన్నాయి తవ్వనటివి. ఇవి కూడా ఈ మాదిరిగానే చేసి
పాదులు అయితే వేయాలా. పాదులు అయితే వేసి లైట్గా ఎరువు అయితే పెడతాను చెట్టు మొదట్లో పాదుల్లో.